ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అట్లాంటిదే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఉంది. ప్రతి ఏడాది కూడా స్కూల్స్కి కిట్లు పంపించారు కదా, బ్యాగు, పుస్తకాలు, తర్వాత ఇతరత్ర ఇవన్నీ బూట్లు, యూనిఫామ్లు ఇవన్నీ కూడా. తినాలనుకుంటే 5 ఏళ్ళ నుంచి తినరా? లాస్ట్ ఇయర్ తింటారా? 5 ఏళ్ళ నుంచి తింటే తీసుకెళ్ళి బొక్కలో దోసిపడేసేయండి మంత్రులను, అధికారుల్ని. ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి, నేను ఇప్పటికీ చెప్తున్నా, నాకైతే పక్కా నమ్మకం ఉంది, నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి. ఎందుకంటే సమాజం గురించి ఆలోచిస్తాడు తప్పించి వ్యక్తి గురించి ఆలోచించడు. ఏంటంటే మనం ప్రత్యక్షంగా గమనించినటువంటి మనిషి. దోచుకునే అధికారులు ఎప్పుడు కూడా పాపులర్ కావాలని కోరుకోరు, లేకపోతే కనుక అట్లాంటి గ్రౌండ్ లెవెల్లో నిజాయితీగా పనిచేయరు. ఇక్కడ అతను చేసిన ఏకైక తప్పు ఏంటంటే తను నిజాయితీగా పనిచేయడంతో పాటు మిగతా వాళ్ళు పనిచేయాలనుకున్నాడు. ఆ పని చెయ్యమంటాం కోపం వచ్చింది. పని చెయ్యమన్నందుకు కోపం వచ్చింది తప్పించి పని చెయ్యొద్దంటే కనుక వాళ్ళందరూ హ్యాపీ. మీ దోను మీరు విచ్చలవిడిగా బతికేయండి అయ్యా, కావాలంటే మార్కులు 100కు 100 వేసేయండి అంటే హ్యాపీ. అలా కాకుండా మీరు టైంకి రావాల్సిందే, భోజనాలు చూడాల్సిందే, టాయిలెట్ మీరు వెళ్ళేటటువంటి టాయిలెట్ లాగానే మీరు అది కూడా బాగా ఉండేటట్టు చూసుకోవాల్సిందే అంటే అదెంత కోపం వచ్చింది. మన దేశంలో ధర్మం అనేటువంటి దానికి ఇప్పుడు కుంటుతోంది, ధర్మం పాకుతోంది, దేకుతోంది. ఆ స్థితికి వచ్చేసింది. కాబట్టి అతను లాంటి అవసరం లేదు సొసైటీ. మనం ఏదైతే ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టి అక్కడ సుఖం ఉండాలి, కానీ గవర్నమెంట్ స్కూల్ అట్లా ఉండకూడదు. జీతాలు లక్షల్లో తీసుకోవాలి, కానీ అక్కడ బాగుపడకూడదు. పేదవాళ్ళు బాగుపడిపోతే కనుక నాశనం అయిపోతుంది సొసైటీ. అదే ఇప్పుడు ఇక్కడ వ్యవహార శైలికి సంబంధించినటువంటి మాట తీరు, వార్తల తీరు, దాడి తీరు అంతా కూడా. అతను ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఎలక్షన్స్ ముందు టెండర్లు పిలవకుండా ఇచ్చేశాడు. ఎంతకి ఇచ్చాడు? ఓ 10 రూపాయలు ఎక్కువ కమ్మాడా అంటే, కొన్నాడా అంటే కాదట, లాస్ట్ రేటుకే కొన్నాడట, ఇచ్చారట, రీటెండరింగ్ ఇచ్చారట. అంటే అప్పుడు దాంట్లో ఎవడైనా పాత వాళ్ళకే ఇచ్చేటప్పుడు ఇంకో రూపాయి ఎక్కువ పెంచి ఇస్తే దోచుకున్నట్టు అవుతుంది, కానీ పాత రేటుకే ఇవ్వమంటే తగ్గుతుంది. అదేమంటే బ్యాగుల రేట్లు ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయట. పుస్తకాల రేట్లు ఎక్కడన్నా తగ్గడం చూసామా? బ్యాగుల రేట్లు ఎక్కడన్నా తగ్గడం చూసామా? పెన్నుల రేట్లు ఎక్కడన్నా తగ్గడం చూసామా? ప్రతి వస్తువు రేటు పెరగడమే తప్పించి తగ్గడం లేదే. ఆ విధంగా ఇట్లాగా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేదానికైతే ఎక్కువ చేసి ఇవ్వలేదే. సేమ్ రేటుకే ఇవ్వడం అంటే, పాత రేటుకే ఇవ్వడం అంటే కరెక్టేనే పద్ధతి, కానీ అందులో దోచేసి ఉంటారు. వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోండి. బొత్సాని ప్రవీణ్ ప్రకాష్ జైల్లో పడేసేయండి, దరిద్రం వదిలిపోతుంది. లెక్క కూడా తేలుతుంది అసలు సొసైటీకి ఏంటో, ఏది నిజం ఏది అబద్ధం. ప్రస్తుతం క్యారెక్టర్ అసాసినేషన్, అబద్ధాల ప్రచారం మీదన ఎంత మేరకు మనం నడపగలమో అంత మేరకు నడపగలుగుతున్నాం.